పథకాల అమలుకు నిధుల వేటలో ఉంది రాష్ట్ర సర్కార్. ప్రజలపై భారం మోపకుండా రాబడి పెంచడంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని భూముల వేలానికి సిద్ధమైంది. TGIICలో 66 ఎకరాల అమ్మకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. ఇక రాయదుర్గంలో ఎకరాకు 104 కోట్లుగా నిర్ధారించారు. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. గత బీఆర్ఎస్ సర్కార్ లక్షల కోట్లు అప్పులు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా పక్కన పెట్టకుండా అన్ని అమలు చేస్తోంది. ప్రజలకు అవసరమైన మరికొన్ని పథకాలు అమలు చేయాలన్నా, గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలన్నా ప్రభుత్వానికి అత్యవసరంగా నిధులు అవసరం. అయితే ప్రజలపై భారం పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ప్రత్యామ్నాయ పద్ధతిలో రాబడిపై దృష్టి పెట్టింది రేవంత్ ప్రభుత్వం. TGIICతో హైదరాబాద్ శివారులోని 66 ఎకరాలను అమ్మడానికి సిద్ధమైంది ప్రభుత్వం. భూములకు ధరలు నిర్ణయించింది. రాయదుర్గంలోని ఎకరాకు 104 కోట్ల 74 లక్షలు ఖరారు చేశారు. రాయదుర్గంతో పాటు ఉస్మాన్ సాగర్లో ఉన్న భూములను వేలం వేసేందుకు రెడీ అయింది. భూముల కొనుగోళ్లపై ఆసక్తి ఉన్న వాళ్లు టెండర్లు దాఖలు చేసుకోవడానికి ఆగస్టు 8వ తేదీ వరకు గడువు ఇచ్చింది సర్కార్. హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కోకాపేట భూముల అమ్మకాలు పెడితే ఎకరా 100 కోట్ల వరకు పలికింది. ఇప్పుడు కూడా భూముల వేలానికి మంచి స్పందన వస్తుందని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.